కానీ బంగారం, నిన్ను వదిలిపెట్టి చూడకుండా ఎన్ని రోజులు ఉండాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కానీ తప్పదు నాన్న, ఉంటాను. మీ నాన్నని నాన్నమ్మని నేను బ్రతిమిలాడుకుంటాను. నచ్చ చెప్పుకొని వాళ్ళ మనసులు మార్చి నిన్ను మళ్ళీ ఈ ఇంటికి యువరాణిలా తీసుకొస్తాను నాన్న. నందాకి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా నా మాట వింటాడు. నువ్వు మాత్రం ఏడవకుండా జాగ్రత్తగా నీరజ అమ్మ దగ్గర ఉంటావు కదూ? చెప్పవే. నాకు మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ నెంబర్ పంపించు. ఓ అవునా, సరే ఇప్పుడే పంపిస్తాను. అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావే? ఇప్పుడే ఇంటికెళ్తున్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే. అయ్యో అక్క, అక్క పైకిలే. అక్క లోపలికి వెళ్దాం పద. ఇంట్లో యశోద లేదు, ఎక్కడికెళ్ళిందో ఏమైందో కూడా తెలియట్లేదనే బాధ వీళ్ళిద్దరిలో కొంచెం కూడా లేదు. అసలు వీళ్ళు మనుషులేనా? నాన్న నందా, నందా, దీంట్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూడు నాన్న. అద్దరిపోయిందమ్మా. ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. త్వరగా అన్నం ఉండు, ఆకలేస్తుంది. అలాగే నాన్న, అయిపోవచ్చింది, తిందువు గాని, సరేనా? అసలు మీరు మనుషులా రాక్షసులా? నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు, ముఖ్యంగా నీలో నందా. అయినా ఇప్పుడేమైందని? మీ కళ్ళకు మేము రాక్షసుల్లా కనిపిస్తున్నావా? ఏమైందా? యశోద ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యశోద ఏమైందో తెలుసా? మధ్యాహ్నం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. మీ ఇద్దరిలో కొంచెమైనా భయం కనపడుతుందా? లేదే. చంటి బిడ్డతో బయటికి వెళ్ళింది. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం భర్తగా నువ్వు చేశావా? ఎందుకు చేయాలి నాన్న నేను?